రీసెంట్‌గా నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చి నన్ను సంప్రదించడం జరిగింది. తను మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజుల పాటు కలిసి ఉన్నారు. ఆ తర్వాత తన భర్తకు దూరంగా సుమారుగా ఒక 4 సంవత్సరాల పాటు దూరంగా ఉన్నారు. సో, సార్ నా భర్తకి నేను 4 సంవత్సరాల పాటు దూరంగా ఉన్నాను కాబట్టి ఈ గ్రౌండ్ రియాలిటీని చూపించి నేను డివోర్స్‌కి అప్లై చేసుకోవచ్చా అని నన్ను సంప్రదించినటువంటి పర్పస్ అదనమాట. అయితే ఇక్కడ ఈ విషయాన్ని నేను మీతో కూడా పంచుకునే ప్రయత్నం చేస్తాను. దీన్ని లీగల్ లాంగ్వేజ్‌లో డిసర్షన్ అంటారు. డిసర్షన్ అంటే విడిపోవడం. ఆ విడిపోవడం అనే పదాన్ని ఇంగ్లీష్‌లో డిసర్షన్ అంటారు. లీగల్ భాషలో డిసర్షన్‌గా ఉంటారు. అంటే డిసర్షన్‌గా ఉంటే ఇన్ని సంవత్సరాల పాటు అంటే దూరంగా ఉంటే మనం కోర్టులో గ్రౌండ్ రియాలిటీని చూపిస్తూ దాన్ని డివోర్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్పష్టంగా తెలియాల్సినటువంటి 2 పాయింట్స్ ఉంటాయి. ఆ 2 పాయింట్స్‌ని లీగల్ భాషలో ఏం చెప్తారంటే ఫ్యాక్టమ్ ఆఫ్ సెపరేషన్ అండ్ యానిమస్ డిసెండరీ అన్నటువంటి 2 పదాలు వాడతారు. ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉన్న వాస్తవాలు అవే. ఫ్యాక్టమ్ ఆఫ్ సెపరేషన్ అంటే ఇద్దరూ వేరువేరుగా ఉండడం. ఇది నెంబర్ 1 పాయింట్. రెండవది యానిమస్ డిసెండరీ. యానిమస్ డిసెండరీ అంటే కలిసి ఉండాలన్నటువంటి కోరిక కూడా లేకపోవడం. వేరువేరుగా ఉండడం, అదేవిధంగా నెంబర్ 2 కలిసి ఉండాలని కోరిక లేకపోవడం. దీనిని ఈ 2 పాయింట్స్ని మాత్రం పరిగణలో తీసుకుంటుంది డిసర్షన్కి మనం అప్లై చేయాలంటే. సెక్షన్ 13/1/B అనేటువంటి సెక్షన్ ద్వారా హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 13/1/B అన్నటువంటి సెక్షన్ ద్వారా దీన్ని మనం డిసర్షన్ అని చెప్పి మనం దీన్ని కౌంటర్ అంటే గ్రౌండ్ రియాలిటీగా చూపిస్తూ మనం కోర్టులో కేసు ఫైల్ చేసుకుంటే డివోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది.